ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందేమో, అది మా దగ్గర దాచారేమో, అందుకే మీరు అలవాట్లో పొరపాటుగా పిలిచారేమో అని అనుకున్నాం. హే, ఏం మాట్లాడుతున్నావు? మాకు పరిచయం ఉండడం ఏంటి? అసలు మాకెందుకు పరిచయం ఉంటుంది? జోక్ చేశా మనోహరి గారు. దానికెందుకు? మీరంతలా కంగారు పడిపోయి మాట్లాడడానికి కూడా కష్టపడుతున్నారు. మీరిద్దరూ ముందే పరిచయస్తులైతే ఒకరికొకరు బాగా కావాల్సిన వారే అని క్లియర్గా తెలిసిపోతుంది. ఇన్ని రోజులు నీ రహస్యాలే నీ బలం అనుకున్నా, కానీ బలహీనత కూడా అని అర్థమైంది. మనోహరి గారు, మీ లగేజ్ ఎక్కడ? ఫ్లైట్కి టైం అవుతుందండి. అది నాకు ఇవాళ రావడం కుదరదు. మీరు అంజలి వెళ్ళండి. నేను రేపొద్దున జాయిన్ అవుతాను. ఏమైంది? ఎందుకు కుదరదు? రేపొద్దునే ఒక చిన్న పని పడింది, అది చూసుకొని వచ్చేస్తాను. మనోహరి గారు, రేపొద్దున్నే అంజలిని ఒక ఫేమస్ ప్లేస్కి తీసుకెళ్దాం అనుకున్నాం కదా. మీరిప్పుడు రాకపోతే నేను ఎలా తీసుకెళ్ళగలనో చెప్పండి. పరిస్థితి అర్థమైంది, కానీ నా పని చాలా ఇంపార్టెంట్. నేను దాన్ని వదిలి రాలేను. అమ్మయ్యా, మను ఎందుకు వెళ్ళనందో తెలియదు, కానీ అది వెళ్ళడం లేదన్న కారణంతో అంజుని వెళ్లకుండా ఆపొచ్చు. మనోహరి, ఎందుకంత కంగారు పడుతున్నావు? బాగా భయపడుతున్నావు? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదా మరి. అది ఆశ్రమం పని ఒకటి పడింది, అది చూసుకొని రేపు వెళ్దామని, అంతే. రణ్వీర్ గారు, మీరు అంజలి వెళ్ళండి. రేపొద్దున పని అవ్వగానే నేను వచ్చి జాయిన్ అవుతాను. నేను లేట్ చేయను. అమ్మ మనోహరి, నువ్వు వెళుతున్నది నీ స్నేహితురాలింటికి కదా, మరి రణ్వీర్ ఇంటికి వెళుతున్నట్టు అలా మాట్లాడుతున్నావేంటి? మీరు మనుషుల క్వశ్చన్ బ్యాంక్సా? ప్రతి మాటకి అనుమానం అంటే ఎన్నని కవర్ చేయాలి, ఏమని కవర్ చేయాలి, అంతా నా కర్మ. అంటే నేను వెళ్లే వరకు అంజలి ఆయన దగ్గరే ఉంటుంది కదా, అందుకే కలుస్తాను అని చెప్పాను ఆంటీ, అంతే. రణ్వీర్ గారు, మీకు ఫ్లైట్కి టైం అవుతున్నట్టుంది కదా, మీరు స్టార్ట్ అవ్వండి. ఒక్క నిమిషం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.